ఇక యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే కేసులో రావణ్ ను 15 రోజుల కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గన్నవరం పోలీసులు. 10 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఇటీవలే పిటిషన్ దాఖలు చేసి విత్డ్రా చేసుకున్న పోలీసులు ఇప్పుడు మరోసారి 15 రోజుల పాటు కస్టడీ కోరుతూ పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు కస్టడీ పిటిషన్లో సంచలన విషయాలు బయటపెట్టారు. బెంగళూరు, హైదరాబాద్ కేంద్రంగా రావణ్, గమన, ఇంద్రసేన నాయుడు కలిసి పలు డిజిటల్ కార్యకలాపాలను నడిపినట్లు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరులో మొబైల్స్, ల్యాప్టాప్ సహా పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, డిజిటల్ స్టోరేజ్ పత్రాల్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రావణ్ వెనుక కొందరు కీలక వ్యక్తుల ప్రమేయం ఉందని, ఆర్థిక లావాదేవీలు, నిధులు వంటి కీలక వివరాలు సేకరించామని పోలీసులు తమ కస్టడీ పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకకు చెందిన పలువురితోనూ రావణ్ సంప్రదింపులు జరిపినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అడిగి తెలుసుకుందాం. వసంత్, పోలీసులు చెప్తున్నట్లు ఆ కీలక ఆధారాలు ఏంటి? రావణ్ వెనుకున్న కీలక వ్యక్తులెవరు? డిజిటల్ కార్యకలాపాలేంటి? అలానే మావోయిస్టులకి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో ఇప్పటికే రావణ్ ఉప యాక్ట్లో అరెస్ట్ అయ్యారు, నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. సో రావణ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక విషయాలు తమ విచారణలో వెలుగులోకి వచ్చాయి. వాటితో పాటుగా తమ సోదాల్లో కూడా కీలకమైనటువంటి అంశాలను గుర్తించామంటూ కూడా కస్టడీ పిటిషన్లు పెట్టినారు. మొదట 10 రోజుల కస్టడీకి కోరారు, దాన్ని విత్డ్రా చేసుకున్నారు. 15 రోజుల పాటు మరోసారి ఇటు కస్టడీకి అనుమతి వాళ్ళని కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లోనే పలు అంశాలను ప్రస్తావించారు. ఇటు అవసరమైతే రావణ్ హైదరాబాద్, బెంగళూరు తీసుకొని వెళ్ళి విచారించవలసి ఉంది. అక్కడి నుంచి కొంతమంది వ్యక్తుల ప్రమేయంతో రావణ్ ఈ మొత్తం వ్యవహారాన్ని తెర ముందు ఉండి నడిపిస్తున్నారు. తెర వెనుక ఉన్నటువంటి వ్యక్తుల పాత్ర కూడా తెలియాల్సి ఉంది కాబట్టే కస్టడీ కోరుతామంటూ కూడా ఇటు పోలీసులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పెట్టినారు. వారితో పాటుగా రావణ్కు ప్రస్తుతం సహకరిస్తున్నటువంటి గమన యూట్యూబ్ ఛానల్కి సంబంధించి సీఈఓగా ఉన్నారు. ఆమెతో పాటుగా ఇప్పుడు రావణ్ నిర్వహిస్తున్నటువంటి స్టూడియో కావచ్చు, ఆఫీస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఫ్లాట్ ఓనర్ ఎవరైతే ఇంద్రసేన నాయుడు ఉన్నారో అతను కూడా ప్రస్తుతం గన్నవరం డిఎస్పీ ఈరోజు విచారిస్తూ ఉన్నారు. వారి నుంచి కూడా వివరాలు రాబడుతున్నారు. అసలు వీరికి రావణ్కి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆర్థిక లావాదేవీలు ఏంటి, అసలు రావణ్కి ఇటు గమనకు మధ్య ఉన్నటువంటి పరిచయం ఎట్లా, ఇంద్రసేన నాయుడు గమనకి సంబంధించి పరిచయాలు ఎట్లా, వీరు ఏ విధంగా ఈ మొత్తం నెట్వర్క్ని విస్తరించారు. అంటే ఈ కస్టడీ పిటిషన్లో చాలా కీలకమైనటువంటి అంశాలను పేర్కొన్నారు. అందులో ఒకటి, రావణ్ వెనుక చాలా కీలకమైనటువంటి వ్యక్తులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, కంటెంట్ సపోర్ట్ ఉంది, అలాగే ఒక లెటర్ అంటే ఈ మావోయిస్ట్కి సంబంధించిన లిటరేచర్ని తాము స్వాధీనం చేసుకున్నాము. సో అందులో భాగంగానే రావణ్ వ్యవహారం అంతా కూడా వ్యవస్థీకృతంగా జరుగుతున్నటువంటి దాడి భవిష్యత్తులో దేశ సమగ్రతకు ముఖ్యంగా భంగం వాటిల్లేటటువంటి పరిస్థితి ఉంది. ఈయన ప్రేరణల ద్వారా మరికొంతమందిని ఈ ఏవైతే ఈ కార్యకలాపాలకు విస్తరించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అరెస్ట్ చేశాం. బట్ ఈ కేసులో వాస్తవాలు తెలియాలి అంటే కనుక రావణ్ కస్టడీలో తీసుకోవాల్సి ఉందంటూ కూడా అందులో కూడా పేర్కొన్నారు. అసలు రావణ్ వెనుకున్నది ఎవరు, రావణ్ నడిపిస్తున్నది ఎవరు, అతని ద్వారా ఈ నిధులు సమకూరే ప్రయత్నం చేస్తుంది ఎవరు, ఆఫీస్ కార్యకలాపాలను విస్తరించడానికి కోసం ఆర్థికంగా సహకరించింది ఎవరు అనే కొరకు ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించారు. అయితే యూట్యూబర్ రావణ్ వ్యవహారం పైన ప్రస్తుతం ఇప్పటికే రాజకీయ ప్రకంపన కూడా సృష్టిస్తోంది. అతని పైన ఉపాయాక్ట్ ప్రయోగించడాన్ని చాలా పెద్ద ఎత్తున అంటే రావణ్ చేసినటువంటి వ్యాఖ్యలు తాము ఎక్కడ కూడా సమర్థించడం లేదు, కానీ ఉపాయాక్ట్ను దుర్వినియోగం చేశారంటూ కూడా రాజకీయ పార్టీలు మొత్తం ముప్పేట ఇటు అధికార పార్టీ పైన దాడి చేస్తున్నామని ఇప్పటికే వామపక్షాలతో పాటు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు కూడా న్యాయపోరాటం చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. ఒకవైపు ఆయన కస్టడీకి సంబంధించినటువంటి అంశంలో అనుమతి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న నేపథ్యంలో ఏ రకమైనటువంటి నిర్ణయం కోర్టు తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సింది. ఇప్పటికే అతనికి సహకరిస్తున్నటువంటి గమన, ఇంద్రసేన నాయుడు కూడా ప్రస్తుతం ఈరోజు పోలీసులు విచారిస్తున్నారు. సో విచారణ తర్వాత వారిపైన కూడా చర్యలకైతే సిద్ధమవుతున్నారు.